ఒకరోజు దావీదు ఒంటరిగా కూర్చుని ఆకలేస్తూ నాకు అన్నం పెడతారా అందరూ తినే వరకు ఎదురు చూసే దావీదుని ఈరోజు దేవుడు ఎలాగ మార్చాడంటే, దావీదు వస్తే కానీ ఇక్కడ పనులేమీ జరగదు. ఆయన ఇంపార్టెంట్ పర్సన్. ఇన్ని రోజులు దావీదు హీనంగా చూడబడ్డాడు, కానీ ఆ రోజు నా దేవుడు ఎలాంటి లెక్కలు పెట్టాడంటే, ఈ దావీదు వచ్చే వరకు అందరూ ఎదురు చూసినట్లుగా దేవుడు చేశాడు. వాళ్ళ అన్నలకి మతి పోయి ఉంటుంది. ఇన్ని రోజులు వీడు మన కొరకు ఎదురు చూశాడు. ఎప్పుడు తింటాడు వీడు, ఎప్పుడు తింటాము అని ఎదురు చూశాడు. ఈరోజు వీడి కోసం మనం ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ కర్మ ఎవరికి రాకూడదని అనుకుంటారు వాళ్ళ అన్నయ్యలు. దేవుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. ఎక్కడ నిన్ను తక్కువగా చూశారో, ఎక్కడ మనకు అవమానం జరిగిందో, ఎక్కడ నింద జరిగిందో దేవుడు అక్కడే మన తలని పైకెత్తుకున్నట్లుగా చేస్తాడు. యోసేపుని ఐగుప్తులోనే దేవుడు ఏం చేశాడు? తలని ఎత్తుకున్నట్లు చేశాడు. వేరే ఊరు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు గొప్పవాడు అవ్వనలేదు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఏ జనుల మధ్యలో నువ్వు నీ కుటుంబము తక్కువగా చూడబడ్డారో, హేళన చేయబడ్డారో, అవమానం పొందారో, వారి మధ్యలోనే దేవుడు మీ తలను పైకెత్తి, దేవుడు నా రాజాతి, నా బంగారం అని ఆయన సంతోషపడిపోతాడు. హల్లెలూయా.